నవరత్నాలు, సూపర్ సిక్స్ ఈ రెండు ఒకదానికొకటి పోటీ. జగన్మోహన్ రెడ్డి నవరత్నాలు అనేటటువంటి హామీలు ఇచ్చి 2019లో అధికారంలోకి వచ్చాడు, 24 దాకా ఉన్నాడు. 19లో 1వ నెల నుంచి బిగిన్ చేసి లాస్ట్ మంత్ లోపు మొత్తం అన్ని పథకాలు 9 అమల్లోకి తీసుకొచ్చాడు. తర్వాతన దానికంటే దాన్ని తీసి అవతల పడేయగలిగినటువంటి సూపర్ సిక్స్ పథకాలు తెలుగుదేశం పార్టీ హామీ ఇచ్చింది, జనసేన సపోర్ట్ చేసింది, భారతీయ జనతా పార్టీ దూరంగా ఉంది. ఆ హామీలకు సంబంధించినటువంటి అమలు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నటువంటి వేళ ఒకటి ఆచరణలోకి వచ్చింది, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఏడాదికి 3 అన్నటువంటి. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కావచ్చు, లేదా ప్రతి మహిళకి 1500 కావచ్చు, నిరుద్యోగ భృతి కావచ్చు, విద్యా దీవెన కావచ్చు, రైతులకు 20,000 కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా వెయిట్ చేస్తున్నటువంటి సందర్భం. ఇవి ఈ బడ్జెట్లో ప్రవేశపెడతారా లేదా అంటే ఇవాళ తెలుగుదేశం అనుకూల పత్రికలు రాసినటువంటి వార్తలు చూస్తుంటే అభివృద్ధి సంక్షేమం సమతూకం అంటూ రాసుకొచ్చారు. ఇందులో అమరావతి తర్వాత ఇరిగేషన్ ప్రాజెక్టులో ప్రథమ ప్రాధాన్యం అన్నటువంటి పాయింట్ రాసుకొచ్చారు. దాన్ని బట్టి ఒకటి అమరావతికి ఖచ్చితంగా నిధులు అవసరమే, అలాగే సాగునీటి ప్రాజెక్టులకు అవసరం. సంక్షేమ పథకాలు వీటి కారణంగా ఈ ఏడాది పెట్టలేమంటారా? గ్యాస్ వరకు పెట్టారు కాబట్టి అది అందులో మెన్షన్ చేసేసి ఆగుతారా? ఇంకేదన్నా పథకాలు అమల్లోకి తెస్తారా? ఎందుకంటే మొన్న లోకేష్ గారు చెప్పింది అయితే అమ్మ విద్యా దీవెన నిధులు జనవరిలో ఇస్తామని, అదే సందర్భంలో మార్చిలో రైతులకు సంబంధించి వేస్తామని చెప్పారు. అది 2 ఏళ్ళది కలిపేస్తారా, 1 ఏడాది వేస్తారా అన్నది ఓ లెక్క. ఏం జరుగుతుందో చూడాలి.